ఇంతగా వ్యవహరించిన పరిస్థితి ఎప్పుడు లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను. ఇక్కడ 24 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. ఎవరైతే దెబ్బలు తగిలాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లో చేర్పించడం, 3 రోజులు హాస్పిటల్లో ఉంటే ₹10 లక్షల మీద కాంపెన్సేషన్ ఇవ్వడం, హాస్పిటల్లో పెరిగిన మైనర్ ఇంజురీస్ కూడా వెంటనే ₹3 లక్షలు ఇవ్వడం, హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న గాయాలతో వచ్చిన వాళ్ళకు కూడా ₹25,000 మేరకు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించడం. ఏకంగా గ్రామాలకు కూడా 15,000 మంది 15,000 మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మన ₹10,000 కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలో జరిగే ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ, నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ, ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినప్పుడు జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీలప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని, ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది.